ఎక్సెల్లో మీరు ఫ్రీక్వెంట్గా వాడే కమాండ్స్ని ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్స్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఈ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంది, ఇదే క్విక్ యాక్సెస్ టూల్ బార్. మరి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఏవైతే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారో వాటిని ప్లేస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, ఈ చివర ఇట్లా క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతానికి సేవ్, అండు, రీడు ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అండు, రీడు, అట్లానే సేవ్, ఇంకొకటి ఆప్షన్ ఉంది. మరి అంటే షేప్స్ సంబంధించిన ఆప్షన్ ఒకటి ఉంది. మరి అలా కాకుండా ఇంకా కొన్ని యాడ్ చేయాలి దీనికి అనుకుంటే ఇక్కడ కొన్ని ఫ్రీక్వెంట్గా వాడే కమాండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ సెలెక్ట్ చేయాలి. న్యూ అనేది ఇక్కడ రావడం జరిగింది చూడండి. సో జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. న్యూ ఫైల్ చూడండి, book2 అనేది రావడం జరిగింది. అట్లానే ఓపెనింగ్ ఎ ఫైల్. ఇట్లా మీరు ఏ కమాండ్స్ కావాలంటే ఆ కమాండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మళ్ళీ డీసెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, లేదంటే రైట్ క్లిక్ చేసి కమాండ్ మీద రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఇచ్చినా కానీ ఆ ఏ కమాండ్ కావాలో ఆ కమాండ్ వద్దనుకుంటారో ఏ కమాండ్ వద్దనుకుంటారో ఆ కమాండ్ రిమూవ్ అయిపోతుంది చూడండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ ఉన్న కమాండ్సే కాకుండా జనరల్గా ఈ ట్యాబ్స్లో ఉండే కమాండ్స్, ఈ రకరకాల ట్యాబ్స్లో రకరకాల కమాండ్స్ ఉన్నాయి. వాటిని యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని రావడం జరిగింది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాపులర్ కమాండ్స్ అని ఈ కమాండ్స్ ఏవైతే మనం ఫ్రీక్వెంట్గా వాడుతుంటామో ఆ కమాండ్స్ అంతా కూడా ఇక్కడ లిస్ట్ రావడం జరిగింది. అలా కాకుండా ఇక్కడ మీరు ట్యాబ్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ ట్యాబ్ ఆప్షన్స్, ఇన్సర్ట్ ట్యాబ్ ఆప్షన్స్, ఆ విధంగా పర్టికులర్ ట్యాబ్లో ఉండే ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా పాపులర్ కమాండ్స్ అని ఇక్కడ ఉంది. మరి మీకు ఏ కమాండ్ కావాలో ఆ కమాండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ పెంచాలి అనుకుంటాం. ఇక్కడ ఆ ఫాంట్ అనేది ఫ్రీక్వెంట్గా వాడాలి అనుకుంటే మీరు దాన్ని సెలెక్ట్ చేయండి, యాడ్ అనండి. చూడండి, ఇక్కడికి ఫాంట్ రావడం జరిగింది. మరి ఈ ఫాంట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పొజిషనింగ్ పెట్టండి, ఇట్లా అప్. సో ఇంకొక కమాండ్ కావాలనుకుంటే ఫాంట్ కలర్ కావచ్చు, ఇంకేదన్నా వేరే కమాండ్ కావాలన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ కావచ్చు, ఇట్లాంటివి ఏది కావాలంటే అది యాడ్ అనగానే ఇక్కడికి యాడ్ అయిపోతాయి. మీరు రీపొజిషనింగ్ దాన్ని చేసుకోవచ్చు. ఓకే, మరి ఫైనల్గా ఓకే అని ఇచ్చినట్లయితే ఆ కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ఫాంట్ని చేంజ్ చేసుకునేదానికి ఇక్కడ రకరకాల ఫాంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అట్లనే మనం యాడ్ చేసిన రిమైనింగ్ కమాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వద్దనుకుంటే మీరు దాని మీద రైట్ క్లిక్ చేసి రిమూవ్ అంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఆప్షన్ ఇంకోటి ఉంది, రైట్ క్లిక్ చేసి షో క్విక్ యాక్సెస్ టూల్ బార్ బిలో ది రిబ్బన్ అన్నాం అనుకోండి. చూడండి, రిబ్బన్ కంటే రిబ్బన్ పైన ఉంది, బిలో ఇక్కడ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ రావడం జరిగింది. మళ్ళీ షో క్విక్ యాక్సెస్ టూల్ బార్ అబౌవ్ ది రిబ్బన్, మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి యాడ్ చేయడం, తీసేయడం చేసుకోవచ్చు.